హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను దోశ వేసుకునేటప్పుడు చేసేటప్పుడు టిప్స్ చెప్తానని చెప్పాను కదా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. కరెక్ట్గా చూసినారంటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను 3 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యం వేసుకున్నాను కదా. మీరు ఏ గ్లాస్తో అయినా వాడుకోవచ్చు. 2.5 గ్లాసు మాత్రమే రైస్ వేస్తున్నాను. బాగా చూడండి. ఇంకో అర గ్లాసు మాత్రం ఉప్పుడు బియ్యం వేస్తాను. అంటే బ్రౌన్ కలర్లో ఉంటుంది చూడండి, గట్టిగా ఉంటాయి. అవి మాత్రమే వేస్తున్నాను నేను. ఎందుకంటే వీటిని వేయడం వలన దోశ బ్రౌన్ కలర్లో వస్తుంది. హోటల్స్లలో చూసి ఉంటారు కదా, బ్రౌన్ కలర్లో గోల్డెన్ కలర్లో వస్తూ ఉంటుంది. వీళ్ళు ఇది వేస్తారు కానీ చెప్పరు. మామూలుగా ఏం వేస్తారంటే ఏదో అట్లా చెప్పేస్తూ ఉంటారు కానీ మెయిన్ ఇవి చెప్పారనమాట. దీన్నైతే మాత్రము ఎక్కువ వేసుకోకూడదు. ఒక 2 గ్లాసులన్నా తీసుకోండి. నేను 3 గ్లాసులకి నేను అర గ్లాసు మాత్రమే ఇది తీసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే పెనంకి అతక్కపోతుంది. ఇప్పుడు నేను ఉద్దిపప్పును మాత్రం సపరేట్ నానబెట్టుకుంటాను ఒక గ్లాస్కి. ఎందుకంటే నేను ఉప్పుడు బియ్యం వేస్తున్నాను కదా, అందుకని అది తొందరగా మెదగదు, కొంచెం టైం పడుతుంది. ఇదేమో ఫాస్ట్గా మెదిగిపోతుంది. ఇది ఉప్పుడు బియ్యం తీసుకున్నప్పుడు మాత్రం ఇది నేను సపరేట్గా ఇలాగ నేను పక్కన నానబెట్టుకుంటాను. మళ్ళా శనగపప్పు 1 స్పూన్ వేసుకుంటాను. తర్వాత కందిపప్పు ఉంటుంది కదా, ఒక అర స్పూను. తర్వాత మెంతులు 1 స్పూను. ఇవన్నీ సపరేట్ కడిగేసి నానబెడతాను. ఇంకోటి ఇక్కడ గమనించండి, నీళ్ళు ఎక్కువ వేసుకొని తర్వాత వంపుకోవద్దండి. ఇదే నీళ్ళతోనే మనము రుబ్బుకునేలాగా నీళ్ళు వేసుకోండి. ఎందుకంటే దాంట్లో ఉండే ప్రోటీన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి కదా, ఆ ప్రోటీన్ని మనం మళ్ళీ బయటికి పంపించేయకుండా అదే నీళ్ళతోని మనం రుబ్బుకునేలాగా మనం నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే ఇవి ఎట్లా డబల్ అవుతాయి కదా, దానికన్నా కొంచెం వచ్చేటట్లు చూసుకుందాం చాలంతే. ఎక్కువ అయితే నీళ్ళు పోసుకొని మంచి ప్రోటీన్ వాటర్ అంతా పడేయద్దండి. ఇది ఒకటి గమనించుకోండి. ఇంకోటి ఏమంటే అటుకులు తీసుకోవాలండి. మనకు అటుకులు ఎక్కువ తీసుకున్నామంటే సాఫ్ట్గా వస్తాయి, కాకపోతే గోల్డెన్ కలరు రాదు. అందుకని చెప్పి 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. అది డబల్ అవుతుంది కదా, అది తర్వాత 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఈవినింగ్ నేను చూశానండి, ఇంట్లో వంట పని అంతా అయిపోయిన తర్వాత బాగా నానింది. ఇప్పుడు నేను రుబ్బేసి చూడండి, వాటర్ దానికి ఎంత కావాలో అంతే ఉంది. ఈ నీళ్ళు వేస్ట్ కాకుండా మనము దీంట్లోనే వేసుకునేలాగా నీళ్ళు వేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. ఇప్పుడు మనము మిక్సీలో వేసుకునే పిండికి గ్రైండర్లో వేసుకున్న పిండికి చాలా తేడా ఉంటుంది కదా. ఎందుకంటే హోటల్లో గ్రైండర్లో వేసి రుబ్బుతారు కదా, అలాగే ఇడ్లీ, దోశ, పచ్చళ్ళు కూడా అందుకే అంత టేస్ట్ అనిపిస్తాయి. టేస్ట్ బాగానే ఉంటాయి కానీ ఎంతవరకు హెల్తీ అనేది కూడా నేను చెప్తాను. కట్ చేస్తే మనం ఇక్కడ లాస్ట్ రౌండ్లో ఏం వేసుకున్నాం, మిగిలిన రైస్ వేసుకున్నాము. అలాగే ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని ఒక చిన్న కప్పు అన్నాన్ని వేసుకొని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉద్దిపప్పును కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. ఒక చిన్న విషయం చెప్పమంటారా, ఇక్కడ అటుకులు ఎక్కువ వేసుకోవద్దండి. అటుకులు ఎక్కువగా వేసుకుంటే మాత్రము తెల్లగా వస్తాయి కానీ మీకు గోల్డెన్ కలర్లో దోశ రాదు, అలాగే క్రిస్పీగా కూడా రాదు. అందుకని 1 స్పూన్ మాత్రమే వేసుకోండి. చల్లటి అన్నాన్ని తీసుకోండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కట్ చేస్తే పిండిని ఇలా గాలిపోకుండా మూత పెట్టుకోండి. నేను ఈ కవర్ ఎందుకు వేస్తున్నానంటే వర్షాకాలం కదా, అది సరిగా మనం ఎంత పైన మూత పెట్టినా కూడా సరిగ్గా పొంగదు. అందుకని చెప్పేసి నేను కవర్ పెట్టి మూత పెట్టాను. క్యారియర్ బాక్స్లో వేసుకున్నా కూడా ఇంకా బాగా పొంగుతుంది. వర్షాకాలము, చలికాలము సరిగ్గా పిండి పొంగదు కదా, అలాంటప్పుడు 6 to 7 లోపల ఈవినింగ్ వేసేసుకోండి. కలిపి పెట్టేసుకున్నామంటే మనకు మార్నింగ్ అంతా చక్కగా పొంగుతుంది, ఇడ్లీకి కానీ దోశకు కానీ. ఇప్పుడు మార్నింగ్ తీసి చూస్తున్నాను చూడండి ఎంత బాగా పొంగిందో. గాలిపోకుండా పెడితే రుబ్బిన తర్వాత చాలా బాగా పొంగుతాయండి. ఇది ఇక్కడికి మాత్రం కొంచెం గమనించండి. నేను 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను, ఒక అర టీ స్పూను
సోడా ఉప్పు వేస్తున్నాను. కొంచెం నీళ్ళేసి బాగా కలిపేసినాను. ఎందుకంటే మనకు దోసకు ఎంతగా అవసరమో అంత వేసేసిన. ఇక్కడ ఒకటి గమనించండి, షుగర్ వేస్తున్నాను. షుగరు 1 స్పూన్ వేసినాను. ఇది ఎందుకు వేసానంటే షుగర్ ఇలా వేయడం వలన దోసలు మనకు చాలా గోల్డెన్ కలర్లో వస్తాయి. ఇది ఒక టిప్ అండి, మర్చిపోవద్దండి. ఇప్పుడు మనము దోసలు ఎలా వేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆనియన్ని సగం కట్ చేసి కొంచెం ఆయిల్ వాటర్ వేసి హీట్ అయిన తర్వాత దాన్ని బాగా రుద్దండి. రుద్దేసిన తర్వాత దానికి ఉండే జిడ్డు అదంతా వెళ్ళిపోతుంది. రెగ్యులర్గా వాడే వాళ్ళకి అవసరం లేదు, కానీ మామూలుగా వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి చేసుకునే వాళ్ళు మాత్రం ఇది ఒకటి టిప్ పాటించండి. తర్వాత వచ్చేసి మనకు హోటల్లో దోశలు ఎందుకు గోల్డెన్ కలర్లో వస్తాయి, మనకి ఇంట్లో చేసినప్పుడు ఎందుకు ఆ విధంగా రాదు అంటే, నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను, మీరు ఇది ఒకటి గమనించండి. ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తారో మీరు ఎప్పుడైనా చూసారా? దోశ వేసే ముందు వాళ్ళు పరకతో నీళ్ళు వేసి పరకతో నీట్గా కొట్టేస్తారు, తర్వాత దోశ వేస్తారు. అందుకే వాళ్ళకు గోల్డెన్ కలర్లో దోశలు వస్తాయి. అలాగే మనం కూడా ఇంట్లో దోశ వేసేటప్పుడు పెనం వేడెక్కిన తర్వాత దాని మీద 1/2 గ్లాస్ వాటర్ వేసి పెనాన్ని పక్కకి తీసి చుట్టూ తిప్పి సింక్లో వేసేసేయండి. ఆ నీళ్ళని వేసేసిన తర్వాత దోశ వేసేయండి. వెంటనే కొంచెం బబుల్స్ లేకుండా, వాటర్ బబుల్స్ ఉంటే అవి ఏం లేకుండా క్లీన్ చేసేసుకొని ఆనియన్తో క్లీన్ చేసేసుకోండి. మళ్ళీ ఆయిల్ అంతా వేయొద్దండి. వెంటనే పిండి వేసేసి బాగా తిప్పేసుకోండి. మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, లేదంటే ఎలా కావాలంటే అలాగ చేసుకోండి. చేసుకున్నప్పుడు కింద ప్లెయిన్గా మనం చేసుకుంటే దోశలు కూడా గోల్డెన్ కలర్లో అదే ప్లెయిన్గా వస్తాయి. అదే ఆయిల్ వేస్తే కొంచెం ప్యాచెస్గా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. పెనము వేడెక్కిన వెంటనే దాని మీద నీళ్ళు వేసి పడేసి వెంటనే పిండి వేసేసేయాలి. అప్పుడే మనకు దోశ కింద ప్లెయిన్గా వస్తుంది. ఇది మాత్రం మర్చిపోతండి. ప్రాసెస్ అంతా సిమ్లోనే జరుగుతుందండి. ఇంకో విషయం అంటే, మందంగా చేసుకునే వాళ్ళకి మూత పెట్టుకొని కావాలంటే బాయిల్ అవ్వాలి కదా, పల్చగా అయితే మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు. మందంగా చేసుకునే వాళ్ళు మూత పెట్టుకొని చేసుకోవచ్చు. నేను దోశ గురించి పర్సనల్గా ఒక విషయం చెప్పాలని ఉంటానండి. హోటల్లో, ముఖ్యంగా హోటల్లో తినే వాళ్ళకి, హోటల్లో దోశ తినేటప్పుడు మీరు ఎవరైనా గమనించినారా? దోశలు వాళ్ళు ఎలా చేస్తారనేది, వాళ్ళ ఆయిల్ ఎంత వేస్తారో, ఎంతెంత వేసి గుమ్మరిచ్చి చేస్తూ ఉంటారో తెలుసా? అది మనకు హెల్త్కి ఎంతవరకు కరెక్ట్ అంటారు, మీరే చెప్పండి. దీనివలన మనకు హెల్త్ ఎంత డిస్టర్బ్ అవుతుందో తెలుసా? మన కొలెస్ట్రాల్ ఎంత పెరిగిపోతుందో తెలుసా? మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాము. అదొక్కటి గమనించండి. నేను చెప్పడానికి నేను ఎవరో అని కాదు, కానీ నేను ఈ వీడియోలో చూపించినట్లు మీరు దోశలు ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకోవద్దండి. ఆయిల్ నేను ఈ వీడియోలో కూడా చాలా తక్కువే వేసాను, కావాలంటే చూడండి. నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే మీ మంచి కోసమే. ఎందుకంటే ఇప్పుడు చిన్న వయసులోనే అందరికీ గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్లనే. మనం తినే ఫుడ్డు అలాంటిది. అందుకే చెప్తున్నాను, తక్కువ ఆయిల్తో వంట చేసుకోండి. ఒకవేళ నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసము ఆయిల్ ఎక్కువ వేసి మీకు దోశలు చేసి చూపించాను అనుకోండి, ఆహా బాగుంది అని మీరు కూడా చేసుకుంటారు. అప్పుడు నా వీడియోస్ చూడడం వల్ల మీకు ఏం జరిగి ఉంటుంది, చేసుకొని తింటారు, బాగానే ఉంటుంది. తర్వాత మీ హెల్త్ నేను డిస్టర్బ్ చేసిందని అవుతానా లేదా ఒక ఇదిలో కదా. కాబట్టి నేను అలా చేయదలుచుకోలేదండి. నెక్స్ట్ వీడియో నేను జొన్నదోశ చేయబోతున్నాను, అదే ఆయిల్ లేకుండా. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.